హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కదండీ! ఫ్రిడ్జ్‌లో చాలా రకాల వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం. అయితే కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఆ వస్తువులేంటో ఇప్పుడు షేర్ చేస్తానండి. అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్‌గా ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అని మనలో చాలామంది ఏ వస్తువులను పడితే ఆ వస్తువును ఫ్రిడ్జ్‌లో తోసేస్తూ ఉంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను మాత్రం పొరపాటున కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్‌లో కొన్ని పదార్థాలను పెడితే అవి విషంగా మారి మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు తీసుకువస్తాయి. కాబట్టి ఫ్రిడ్జ్‌లో ఏ వస్తువులను పెట్టకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు రాత్రి మిగిలిన కూరలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరుసటి రోజు అవే తింటున్నారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన వాటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మిగిలిపోయిన కూరలను మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. ఇక అలాగే ప్రతి ఒక్కరూ కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. అయితే బంగాళదుంపలను మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే ఈ దుంపల్లో పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టిన బంగాళదుంపలను వండితే అది షుగర్‌గా మారిపోతుంది. ఇది తిన్నవారికి త్వరగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే అరటి పళ్ళను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. అరటిపళ్ళను ఫ్రిడ్జ్‌లో పెడితే అరటిపళ్ళు పైన నల్ల మచ్చలు వస్తాయి. నల్ల మచ్చలు ఉంటే బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇలాంటివి మనం తింటే మన రక్తంలో ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే అరటిపండ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే అందులో ఉన్న పొటాషియం మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టిన అరటిపళ్ళను తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. అయితే ఈ రోజుల్లో చాలామంది మహిళలు పగటిపూట కూడా నైటీలను వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వల్ల ఆడవాళ్ళ శరీరం బాగా లావుతుంది. కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా సరే రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి. కోడిగుడ్లను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే గుడ్లు లోపల ఉండే సొనలో బ్యాక్టీరియా ఏర్పడి తెల్లని పదార్థం రబ్బర్ లాగా మారుతుంది. కాబట్టి గుడ్డును మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. టమాటాలను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. టమాటాలను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన టమాటాల్లో ఉన్న విటమిన్ సి నశిస్తుంది. అలాగే రుచి కూడా తగ్గిపోతుంది. కాబట్టి టమాటాలను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. సగం కట్ చేసిన ఉల్లిపాయను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఇలా చేస్తే ఫ్రిడ్జ్‌లో ఉండే బ్యాక్టీరియా మొత్తం వెంటనే ఉల్లిపాయలోకి చేరుతుంది. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్‌ని తాగుతున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మినరల్ వాటర్ తాగితే త్వరగా కీళ్ల నొప్పులు వస్తాయి. మనకి అప్పుడప్పుడు బాగా తలనొప్పి వస్తుంది. అంటే పని ఎక్కువైనా లేదా స్ట్రెస్‌గా ఫీల్ అయినా ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు కానీ తలనొప్పి వస్తుంది. అలా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని నీటిలో వేసుకొని తాగండి. ఇలా చేస్తే వెంటనే మీ తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే రోజుకు 2 తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాదు. అలాగే రోజుకొక నిమ్మ పండును తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మీ శరీర బరువు తగ్గిపోతుంది. అలాగే చాలామంది మాంసం వండేటప్పుడు అందులో టమాటాలు వేస్తారు. కానీ మాంసం వండేటప్పుడు టమాటాలను మాత్రం అస్సలు కలపకూడదు. మనం నార్మల్‌గా చికెన్ కానీ, బిర్యానీ కానీ తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటాం. అలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అలాగే ఈ రోజుల్లో చాలామంది కాల్చిన మాంసాన్ని తింటున్నారు. కాల్చిన మాంసం తింటే త్వరగా క్యాన్సర్ వస్తుంది. అలాగే ఈ రోజుల్లో చాలామందికి తక్కువ రక్తం ఉంటుంది. కాబట్టి రోజు ఒక బెల్లం ముక్కను తినండి. బెల్లం తినడం వల్ల మీ శరీరంలో బాగా రక్తం పడుతుంది. పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూరను వండేటప్పుడు కూడా అందులో టమాటాలను కలపకూడదు. పాలకూర, టమాటా అసలు వండకూడదు. చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. నిలబడి నీళ్లు తాగితే మీ గుండెపైన ప్రభావం పడుతుంది. అన్నం తినేటప్పుడు చక్కగా నేల మీద కూర్చొని నిదానంగా తినాలి. మనం నిలబడి నీళ్లు తాగడం వల్ల గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజు ఒక లవంగం తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. రోజు పెరుగు తింటే చాలా మంచిది. అయితే రాత్రి సమయంలో మాత్రం పొరపాటును కూడా పెరుగును తినకూడదు. రాత్రిపూట పెరుగు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందికి పిప్పొడి నొప్పి బాగా వస్తుంది. అది రాత్రి సమయంలో వస్తుంది. పడుకునేటప్పుడు ఒక లవంగాన్ని మెత్తగా నమిలేయాలి. ఆ రసం పిప్పొడిలో పడేలా చూసుకోవాలి. అప్పుడు పంటి నొప్పి సమస్య త్వరగా తగ్గుతుంది. అలానే పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంగువని కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం పిండి ఒక దూదిని తీసుకొని ఇంగువ, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని అద్ది పిప్పి పన్నులో పెట్టండి. నొప్పి వెంటనే తగ్గిపోతుంది. మీరు ఉంచినంతసేపు ఉంచండి. నోట్లోకి లాలాజలం వస్తుంది. మింగినా పర్లేదు, ఊసినా పర్లేదు.
ఇంగువ నొప్పిని తగ్గించేస్తుంది. మనం ప్రతిరోజు కూడా పెరుగు, ఫ్రై చేసిన రెసిపీస్ ఇలా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఫ్రై చేసిన ఆహారాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచి తినడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఫ్రై చేసిన వాటిని ఫ్రిడ్జ్లో ఉంచి మళ్ళీ వాటిని వేడి చేసి తింటే కొలెస్ట్రాల్ పెరిగి షుగర్ పెరిగిపోతుంది. అలాగే గుండె వ్యాధులు వస్తాయి. ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఆహారం తినేటప్పుడు అప్పటికప్పుడు వండుకొని తినండి. అలాగే చాలామంది అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. అల్లం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటే అది విషంగా మారుతుంది. ఇది తిన్నవారికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక్కొక్కసారి లివర్ సమస్యలు కూడా వస్తాయి. అలాగే ఒక్కోసారి మనకి ఉన్నట్టుండి విరోచనాలు అవుతాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా కుళ్ళిపోతుంది. మనకి వర్షాకాలంలో దురద సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వేపాకు చిగురిని కొద్దిగా కడిగి నమిలి తింటే ఎలాంటి దురదలు రాకుండా ఉంటాయి. లేదా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కల్లుప్పు, అలానే కొద్దిగా పసుపు, వేపాకు వేసుకొని చేశారంటే ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. మనం ఒకే రోజు మాంసం, బంగాళదుంపలను కలిపి ఒకే రోజున తినకూడదు. ఈ రెండు కలిస్తే మీ కడుపులో గ్యాస్ తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రెండు కలిపి తినకపోవడమే మంచిది. అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాముని కొద్దిగా నోట్లో వేసుకొని నమిలి మింగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. కడుపులో గ్యాస్ సమస్యలు ఉంటే ఒక యాలక్కాయని తీసుకొని నమలండి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్ళలో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తేనె వేసుకొని తాగండి. ఇలా తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలడం తగ్గిపోతుంది. మీ జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే చల్లటి నీరును తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనకి వీలైనంతలో వేడి నీటినే తాగాలి. అంటే గోరువెచ్చని నీటి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. తెలుసుకున్నారు కదండి. ఫ్రిడ్జ్లో పెట్టకూడని పదార్థాలు ఏంటో నాకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను అయితే చెప్పాను. నాకు తెలిసినవి మీకు షేర్ చేశానండి. అందరూ పాటించాలని కాదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.